All of you. కుడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. How are you all? అందరూ ఎలా ఉన్నారండి? Thank you. Today we listen to a message. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి వాక్యం ఏంటంటే, Today topic is David's prayer. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఏంటంటే దావీదు ప్రార్థన. Please open your Bibles. దయచేసి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. Psalms 70th chapter verses 1 to 3. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. Shall I read? మమ్మల్ని చదవమంటారా? God, please hurry to me rescue. God, come quickly to my side. Those who are out get me, let them fall all over themselves. Those who relish my downfall, send them down a build alive. Give them a taste of their own medicine. This gospels of quickly their tongue. దేవా, నన్ను విడిపించుటకు త్వరగారము. యెహోవా, నా సహాయమునకు త్వరగారము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. నాకు కీడు చేయువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానములను చూచి విస్మయం పొందుదురుగాక. Everybody say amen. అందరూ ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Today I tell 3 points to you all. ఈరోజు మనం చదివినటువంటి వాక్యం నుంచి 3 అంశాలు నేను చెప్పాలని తలంచి ఉన్నాను. First point is మొదటి అంశం ఏంటంటే trust in God's power to inheritance. దేవుని మీద విశ్వాసం ఉంచడం. అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడం. David believes that God is capable of delivering him from his enemies. దావీదు ఇక్కడ మనం బాగా గమనించినటువంటి దావీదు తనకున్నటువంటి శ్రమల నుంచి ఉన్నటువంటి శత్రువుల నుంచి విడిపించగలడు అని దేవుని మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడండి. Depends only for God. దేవుని మీద మాత్రమే అతను ఆధారపడుతున్నాడు. Second topic is రెండవదిగా hope for God's justice. దేవుని యొక్క న్యాయం కొరకు అతను ఆశ కలిగి ఉన్నాడండి. He anticipates a day when God will vindicate from God, punish those who oppose him. అలాగే దావీదు దేవుని యొక్క న్యాయం కొరకు ఆశ కలిగిన వాడే. తనకి ఎవరైతే విరోధులుగా ఉన్నారో, తనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి పట్ల దేవుడు న్యాయం చేస్తాడని ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నట్టు మనం ఇక్కడ గమనిస్తాం. Obedience to God. అలాగే దేవుని యొక్క విధేయత కలిగి ఉన్నాడండి. Praying God in his trouble. The word depends. తను తన శ్రమలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. The word depends. ఇదేం తెలియజేస్తుందంటే ఈ మాట, if you are in trouble, మీరు ఒకవేళ శ్రమలో ఉన్నట్లయితే trust the God. దేవుని నమ్మండి. Pray to the God. దేవుణ్ణి ప్రార్థన చేయండి. Ask God only with faith for help. కేవలం విశ్వాసం కలిగి ఆయన మాత్రమే సహాయం చేయగలడని ఆయన్ని మాత్రమే సహాయం కొరకు అర్థించండి. Dependence only upon God. కేవలం దేవుని మీద మాత్రమే మీరు ఆధారపడండి. Obedience to God. దేవునికి విధేయత చూపించండి. Everyday pray. ప్రతిరోజు ప్రార్థన చేయండి. Everyday read Bible. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. Everyday come to church. ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధికి రావడానికి ప్రయత్నించండి. Thank you all. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.